శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 18 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది. పుబ్బా నక్షత్రం సాయంత్రం 6:06 వరకు ఉంది. శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే లంబయోగం వల్ల పనుల్లో ఆటంకాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అధిగమించాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకుని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. లేదా నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరికైనా దానం ఇచ్చి కానీ మీరు తిని కానీ వెళ్ళండి. అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ వ్యతిరేక ఫలితాలు రావు, పనులు విజయవంతమవుతాయి, ప్రయాణాల్లో లాభం వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మాత్రం సింహంలో, రవింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకు కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఔషధ స్వీకరణకు కూడా పుబ్బా చాలా చక్కటి నక్షత్రం. పుబ్బా నక్షత్రం ఉన్న రోజు మందులు వాడటం ప్రారంభించినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి పుబ్బా మంచిది. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన కార్యక్రమానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోష నివారణకు మొక్కలు నాటడానికి కూడా అనుకూలం. జాతకంలో గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే మొక్కలు నాటి నీళ్లు పోస్తే ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవచ్చు. దానికి కూడా పుబ్బా అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా అనుకూలిస్తుంది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కొంతమంది భూగర్భ నిధుల గురించి తరచుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ భూగర్భ నిధులు వెలికి తీయటానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా మంచి నక్షత్రం. సీమంతం కార్యక్రమం నిర్వహించడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కొద్ది మొత్తంలో ధనలాభాన్ని అయితే పొందగలుగుతారు. అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పురోగతి ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆపదలను అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కొన్ని ఆందోళనకరమైన వార్తలు వింటారు. అటువంటప్పుడు మనస్సును తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి.
సామాన్యమైన ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మిథున రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం చేసే అన్వేషణలో లాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. అధికారుల ఒత్తిడి కర్కాటక రాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పనిచేసే చోట అధికారుల ఒత్తిడి తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాహిత్యాది సభల యందు ప్రవేశము లభించే అవకాశం ఉంది. వాళ్ళ విద్వత్తు నలుగురు మెచ్చుకునే విధంగా వాళ్ళ విద్వత్తును ప్రదర్శించే యోగం కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు సింహరాశి వాళ్ళకి ధనలాభం కూడా కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కన్యారాశి పురుషులైనా కన్యారాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఆ వ్యతిరేక వాదములను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళితే కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అవసరం. మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు పెరుగుతారు. అటువంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు అప్పుల వల్ల చికాకులు ఉంటాయి. ఆ చికాకులు అధిగమించాలి. కొన్ని అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయటం అనేది ప్రయాణపరమైన ప్రమాదాలు రాకుండా తులారాశి వాళ్ళను కాపాడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు పెట్టే దిశగా ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే మానసికంగా చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని అధిగమించి మనోధైర్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా ఈరోజు ఆనందాన్ని పొందగలుగుతారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు కూడా మకర రాశి వాళ్ళకి ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృధా వ్యయం కనిపిస్తోంది. అనవసరంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సుఖహాని కలిగే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా మీ సుఖానికి అంతరాయం కలుగుతుంది. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకు అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ప్రధానంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే స్కంద పంచమి. కాబట్టి ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ గాని టీ గాని ఇప్పించినట్లయితే మీకున్న జాతక దోషాలని తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.